సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్ యాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రచారం ఉండేలా బస్ యాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఈ నెల 24న నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో బస్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాయంత్రం వేళల్లో కనీసం 2-3 ప్రాంతాల్లో రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి కార్నర్ మీటింగ్లలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్ తో పాటు పార్టీ నేతలు బస చేస్తారు. మే 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్ యాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రచారం ఉండేలా బస్ యాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఇక ఈ నెల 24న నల్గొండ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో బస్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాయంత్రం వేళల్లో కనీసం 2-3 ప్రాంతాల్లో రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి కార్నర్ మీటింగ్లలో ప్రసంగించనున్నారు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్ తో పాటు పార్టీ నేతలు బస చేయనున్నారు. మే 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్ యాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రచారం ఉండేలా బస్ యాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం పార్లమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటన చేయడానికి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. బస్సు యాత్ర ఈ నెల 24 నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు 15 రోజుల పాటు తన షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. బస్సులో దాదాపు ప్రధాన నగరాలన్నింటిలో బస్సు యాత్ర, రోడ్ షోలు చేయనున్నారు. ముఖ్యంగా ఉదయం పొలంబాటతోటి, రైతులతోటి, తర్వాత మహిళలతోటి సమావేశం కానుంది. ఆ తర్వాత ఈ సాయంత్రం పూట కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కేసీఆర్ రోడ్ షో ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటి రోజు 24 తారీఖు నాడు మిర్యాలగూడలో 5:30కు రోడ్ షో ప్రారంభం అవుతుంది. సూర్యాపేటలో 7 గంటలకు ఉంటుంది. అదే రోజు అక్కడే సూర్యాపేటలో రాత్రి బస చేస్తారు. రెండవ రోజు నుంచి భువనగిరిలో రోడ్ షో చేస్తారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు. మూడవ రోజు మహబూబ్నగర్ లో రోడ్ షో ఉంటుంది. మహబూబ్నగర్ లోనే రాత్రి బస్ చేస్తారు.
4వ రోజు నాగర్ కర్నూలు, అదేవిధంగా దాని తర్వాత రోజు వరంగల్ రోడ్ షో. వరంగల్లోనే అక్కడ రాత్రి బస చేయనున్నారు. ఇవన్నీ దాదాపు 29వ తారీఖు నాడు 6వ రోజు ఖమ్మంలో రోడ్ షో, తర్వాత 7వ రోజు తల్లాడులో రోడ్ షో, కొత్తగూడెంలో రోడ్ షో. కొత్తగూడెంలోనే అక్కడ రాత్రి బస చేయనున్నారు. అదేవిధంగా 8వ రోజు వచ్చే నెల 1/5/2024 మేలో మహబూబాబాద్ లో రోడ్ షో పెట్టుకుంటారు. వరంగల్లో బస్సు చేయనున్నారు అక్కడే. తర్వాత జమ్ముకుంట రోడ్ షో, వీణవంకలో బస్సు చేయనున్నారు అక్కడే. రామగుండం 10వ రోజు రామగుండంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం రామగుండంలో బస్సు చేస్తారు. తెల్లారు మరుసటి రోజు 11వ రోజు అది 4/5/2024 మంచిర్యాలలో రోడ్ షో నిర్వహిస్తారు. రిటర్న్ కరీంనగర్ లో బస వేసి తెల్లవారుజామున 12వ రోజు జగిత్యాలలో రోడ్ షో నిర్వహిస్తారు. జగిత్యాలలోనే రాత్రి బస వేసి తర్వాత నిజామాబాద్ రోడ్ షో వెళ్తారు. మరుసటి రోజు నిజామాబాద్ లో రాత్రి బస వేసి తర్వాత కామారెడ్డి వస్తారు. కామారెడ్డిలో రోడ్ షో, తర్వాత మెదక్ లో రోడ్ షో, మెదక్ లో రాత్రి బస వేసి తర్వాత నర్సాపూర్ లో రోడ్ షో నిర్వహిస్తారు 15వ రోజు. పటాన్ చెరు రోడ్ షో, తర్వాత ఎర్రవెల్లిలో బస చేసి తర్వాత 16వ రోజు కరీంనగర్ లో రోడ్ షో, కరీంనగర్ లో రాత్రి బస చేసి చివరి రోజు అయిన 10/5 వచ్చే నెల 10 వరకు ఏదైతే షెడ్యూల్ ఉందో 17వ రోజు సిరిసిల్లలో రోడ్ షో చేస్తారు. సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ 17 రోజుల షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో రోడ్ షోలు సాయంత్రం పూట పెట్టుకున్నారు. కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు వాటిని ఉదయం పూట మాత్రం ముఖ్యంగా రైతులతోటి, మహిళలతోటి క్షేత్ర స్థాయిలో పొలాల వద్దకు వెళ్ళడం, ఏదైతే ధాన్య బ్రాసులు ఉంటాయో కళ్ళాల వద్దకు వెళ్ళడం, రైతు సమస్యలను వారికి తెలుసుకోవడం, దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని చెప్పి మెయిన్ గా రాష్ట్రం అంతటా తిరగాలని చెప్పి ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. మెయిన్ గా ప్రధానంగా మెజారిటీ పార్లమెంట్ స్థానాలు సాధించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఏ సర్వే తీసుకున్నా దాదాపు 3వ స్థానానికి పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. దాన్ని ఇటీవల కేసీఆర్ కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో తీసుకొస్తాను. ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ఉంటుందని చెప్పొచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.